నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో జ్యోతిష్య పండితులు ఫణి భాస్కర్ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అమ్మ. మనకి విశ్వవసు నామ సంవత్సరం వస్తుందండి. సో విశ్వవసు నామ సంవత్సరంలో మేషాది ద్వాదశ రాశులకు ఎలా ఉంటుంది, అలాగే వారు పాటించాల్సిన పరిహారాలతో పాటు అసలు గ్రహస్థితి ఎలా ఉంది, గ్రహ సంచారం, గ్రహస్థితి, ఆదాయ వ్యయాలు కూడా ఎలా ఉన్నాయో ఒక్కసారి చెప్పండి. శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. నమస్కారం అమ్మ. అలాగే వీక్షకులందరికీ కూడా శ్రీ విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు. ముందుగా మనం చూసుకున్నట్టయితే గ్రహ సంచారం ఎలా ఉంది అనేది ఒకసారి చూసుకుని దాని తర్వాత గ్రహస్థితి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా మనకి గ్రహ సంచారం వచ్చి మే 14 రాత్రికి ఏవైతే 15 మనకి గురువు మేషం వృషభం నుంచి మిథునంలోకి సంచరిస్తారు. అలాగే మనకి శని భగవానుడు వచ్చి రేపు మార్చి 30వ తారీఖు కుంభం నుంచి మీనంలోకి సంచారం జరుగుతుంది. అలాగే రాహుకేతువులు కూడా వచ్చేటప్పటికి మే 19వ తారీఖు మీనం నుంచి కుంభంలోకి రాహు వస్తారు. అలాగే కేతువు కన్య నుంచి సింహంలోకి వెళ్తారు. సో ప్రధానంగా ఈ గ్రహస్థితిని మనం చూసి ఆధారం చేసుకుని మనం ఫలితాలు అనేవి నిర్ధారించడానికి మనం ప్రయత్నం చేస్తాం. ముఖ్యంగా ఎలా ఉంటుంది, ఏ రాశి వారికి ఎలా ఉంటుంది, వారికి నడిచే ముఖ్యంగా మహర్దశ అనేది ముఖ్యమండి. ఇది ఏమిటి అంటే గోచార ఫలితాలు, గ్రహ సంచారము అనేది మనం చూసుకుంటాం. ప్రతి గ్రహం కూడా ఒక నిర్దిష్టమైన సమయంలో కాలం తిరుగుతూ ఉంటుంది. రవి కానివ్వండి, రాహు కానివ్వండి, గురువు కానీ అతి ఎక్కువగా తిరిగేది వచ్చేటప్పటికి 2.5 సంవత్సరాలు శని భగవానుడు ఒక్కొక్క దాంట్లో. కాబట్టి ఈ సంచారం మనకి మార్చి 30వ తారీఖు 2020 నుంచి 2027 చివరి వరకు కూడా మీనరాశిలోనే ఉంటారు. మనం ఇప్పుడు గ్రహస్థితి గురించి తెలుసుకున్నట్టయితే మనకి ఉగాది రోజు మార్చి 30వ తారీఖు మనకి ఉగాది అనేది రావటం జరిగింది. వృషభంలో గురువు, మిథునంలో కుజుడు, కన్యలో కేతువు, తక్కిన 6 గ్రహాలు కూడా మనకి మీనంలోనే ఉన్నాయమ్మ. ఇవి వచ్చేటప్పటికి దీన్ని షష్టగ్రహ కూటమి అని కూడా మనం చెప్పుకుంటున్నాము. ఇది ఉగాది రోజే రావటం కూడా జరుగుతుంది. ఉగాది, షష్టగ్రహ కూటమి, అలాగే శని భగవానుడు కూడా మారుతున్నాడు. కాబట్టి మేజర్ ప్లానెట్స్ అన్నీ కూడా ఇప్పుడు మనకి ఈ చేంజెస్ అనేవి వస్తున్నాయి. కాబట్టి మీనంలో మనం ముందుగా చూసుకున్నట్టయితే రాహువు, రవి, చంద్రుడు, శుక్రుడు, బుధుడు, శని, ఈ 6 గ్రహాలు మనకి మీనంలోనే ఉంటాయి. కాబట్టి మనకి దీనివల్ల ఏదైనా ప్రభావం చూపిస్తుందా దేశ కాలమాన పరిస్థితుల మీద అనుకుంటే వాటి మీద కొంత ప్రభావం అనేది చూపిస్తుంది. వ్యక్తిగతంగా కొంత తక్కువనే మనం చెప్పవచ్చు. షష్టగ్రహ కూటమి కానివ్వండి, ఎందుకంటే ఒక 6 గ్రహాలు ఒక రాశిలో కలిసినప్పుడు కొంత ఇబ్బందిగానే ఉంటుంది ఎవరికైనా సరే. కాబట్టి ఆ ఫలితం అనేది కొంచెం అటు ఇటుగా అనేది మనకి ఉంటుంది. గురువుని తీసుకున్నట్టయితే మనకి మే 14 నుంచి వృషభం నుంచి మిథునంలోకి వెళ్తారు. మళ్ళీ అక్టోబర్లో కొంత అతిచారం వల్ల కర్కాటకానికి వెళ్ళి మళ్ళీ వక్రించి మిథునానికి వచ్చేస్తారు. ఇది సంచారం. అలాగే శని సంచారం చూసుకుంటే మనకి మీనరాశిలో సంచారం జరుగుతుంది. జూలైలో కొంత వక్రించి అక్కడే ఉంటారు మీనంలోనే, మళ్ళీ మనకి అక్టోబర్లో వక్రం అయిపోతుంది. అలాగే రాహుకేతువులు మే 19 నుంచి కూడా సంచారం అనేది కుంభంలోను రాహువు, అలాగే సింహంలో కేతువు అనేది సంచారం జరుగుతుంది. ముఖ్యంగా ఈ గ్రహస్థితి అలాగే గ్రహ సంచారాన్ని బట్టే మనము వచ్చే ద్వాదశ రాశులకి కూడా మన ఫలితం అనేది చెప్పడానికి అవకాశం ఉంది. సార్, విశ్వవసు నామ సంవత్సరంలో మేషాది ద్వాదశ రాశి ఫలితాల్లో భాగంగా సింహరాశి వారికి ఎలా ఉంది, అలాగే వారి ఆదాయ వ్యయాల గురించి చెప్పండి. అందరికీ శ్రీ విశ్వవసు నామ సంవత్సర శుభాకాంక్షలు. ముందుగా మనం సింహరాశి వారికి వచ్చేటప్పటికి ఇందులో మకా నక్షత్రం 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 4 పాదాలు, అలాగే ఉత్తరా నక్షత్రం 1 పాదము సింహరాశిలోకి వస్తారు. వీరికి చూసుకున్నట్టయితే ఆదాయ వ్యయాలు సరి సమానంగా ఉన్నాయి. ఆదాయం 11, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 6. అంటే కొంత వీరు అంతా మనమే అని చెప్పని కొన్ని విషయాల్లో జోక్యం చేసుకుంటూ ఉంటారు. అందుకే ఈ అవమానం అనేది కొంత వీరికి వస్తూ ఉంటుంది. కాబట్టి కొంత తగ్గించుకోవటం అనేది ముఖ్యము. ఎందుకంటే ఇవాళ రేపు ఎలా ఉన్నారంటే మీరు సహాయం చేసినప్పుడు చేయించుకుంటారు, ఏదైనా అక్కర్లేనప్పుడు ఏదో ఒకటి మాట్లాడతారు మనల్ని. కాబట్టి మనమే కాబట్టి మనం బోర్డర్ గీసుకోవాలి. అన్నిట్లోనూ అందరూ వేలు పెట్టకూడదు, అన్నిట్లోనూ మనం మాట్లాడకూడదు. ఎవరి వ్యక్తిగతం వారిది. ఎందుకంటే అడిగితేనే మనం సలహా అనేది ఎవరికైనా ఇవ్వాలి. వీరికి ఈ సంవత్సరం బాగుందమ్మా. మనం ఈ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరంలో
వృషభ రాశి వారి తర్వాత అత్యంత యోగవంతంగా ఉన్న మరొక రాశి సింహరాశి. సింహరాశి. ఓకే. కాబట్టి వీరికి సర్వ సౌఖ్యాలు అనేవి కలుగుతాయి, ఫలితాలన్నీ కూడా బాగున్నాయి, ఆదాయం పెరుగుతుంది, వారిలో కూడా కొంత మార్పు వస్తుంది ఈ సంవత్సరం. ఎందుకంటే ఎవరు మంచి ఎవరు చెడు ఏంటి అనేది తెలుసుకున్నారు. గత 2 సంవత్సరాలుగా 3 సంవత్సరాలుగా వీరు పడ్డ వాళ్ళ ఎక్స్పీరియన్స్ కానివ్వండి, ఈ సంవత్సరంలో డెఫినెట్గా వచ్చే 2.5 సంవత్సరాలు కూడా శని అష్టమంలో ఉంటాడు. కాబట్టి వీరికి శని అంతా నేర్పించి వెళ్తాడు, ఎవరు మనవాళ్ళు ఎవరు పరాయి వాళ్ళు. కాబట్టి ఈ సంవత్సరం వీరిలో మార్పు వస్తుంది, అన్నీ నేర్చుకుంటారు, ప్రశాంతత పెరుగుతుంది, మానసికంగా బలంగా ఉంటారు, చేతికి ఆకస్మికంగా ధనలాభం, అలాగే ఖర్చులు కూడా వీరికి సూచితమని మనం చెప్పవచ్చు. చేసే పనిలో గుర్తింపు వస్తుంది, అన్నదమ్ములు అక్కచెల్లెలతో సత్సంబంధాలు, వ్యాపారంలో కూడా లాభము, ఆరోగ్యం బాగుంటుంది, ఏ పని మొదలుపెట్టినా కూడా అంతా కూడా మంచిగా జరుగుతుంది అని మనం చెప్పవచ్చు. ఆరోగ్య విషయాల్లో కూడా కొంత చికాకులు అవి తగ్గి బాగుంటుంది అని మనం చెప్పవచ్చు. గురుబలం అయితే పెరుగుతోంది కాబట్టి మంచి జరుగుతుంది. వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి. అంటే కుటుంబంలో ఎవరైనా పిల్లలు ఉంటే వారికి, లేదా ఈ రాశి వారు ఎవరైనా వివాహం కావాల్సిన వారు ఉంటే వారికి వివాహం తప్పకుండా జరుగుతుంది అని మనం చెప్పవచ్చు. శని బలము గురుబలం కూడా అష్టమంలో ఉన్నప్పటికీ కొంత ఆకస్మికంగా వీరికి ఇచ్చే అవకాశం ఉంటుంది. సడన్గా కుదిరి మ్యారేజ్ అవటం అనేది కూడా జరిగే అవకాశం అనేది వారే ఆశ్చర్యపోయేట్టుగా ఉంటుంది. అలా జరిగే అవకాశం కనబడుతోంది. సంతాన విషయాల్లో అభివృద్ధి, వివాహం కాని వారికి వివాహం, విద్యలో ముందంజ, ఖర్చులు కొంత పెరుగుతాయి. కాబట్టి అంటే కొత్త బాధ్యతలు బరువులు, అంటే మనం వివాహం అనుకున్నట్టు సంతానం ఇవన్నీ కలుగుతాయి కాబట్టి ఖర్చులు అనేవి పెరుగుతాయి. కార్యాల్లో అనుకూలత అన్నీ కూడా మంచిగా సాగుతాయి అని మనం చెప్పవచ్చు. శని వచ్చేటప్పటికి కొన్ని వ్యవహారాలు వచ్చేటప్పటికి కొంత ప్రతిబంధకాలు జరుగుతాయి, కొంత లేట్ అవటం అనేది సూచిస్తుంది. అష్టమ శని జరుగుతోంది కాబట్టి వాహనాలు తోలేటప్పుడు జాగ్రత్తగా ఉంటాం, ప్రయాణాలు చేసేటప్పుడు కూడా జాగ్రత్త అవసరము అని చెప్పవచ్చు. రుణాలు ఏమన్నా ఉన్నట్టయితే తిరిగి చెల్లించేస్తారు, వీరికి అవకాశం బాగుంటుంది, వీరికి ఇవ్వాల్సినవి కూడా ఇస్తారు. ఉద్యోగంలో పని ఒత్తిడి ఉంటుంది, పై అధికారుల నియంత్రణ అనేది కొంత మనం పాటించాలి. ఎందువల్ల అంటే ఎప్పుడు మనకి వర్క్ ఒక చోట చేసేటప్పుడు ప్రెషర్ ఉంటుంది, ఎవరైనా సరే. అది వాళ్ళు వర్క్ రాబట్టుకోవడానికో లేదా వాళ్ళ పై బాసులు వాళ్ళకి ఏం ప్రెషర్ చేస్తారో కానీ, వర్క్ చోట అయితే కనుక కొంత ప్రెషర్ అయితే ఉంటుంది. పై అధికారుల వలన కొంత నియంత్రణ పాటిస్తే అధిగమిస్తారు. కొంత ఘర్షణపూరితమైన వాతావరణం అంటే ఉద్యోగంలో కానీ బయట కానీ కుటుంబంలో కానీ ఉన్నది, వీరికి కొంత జాగ్రత్త అవసరము. వివాహ విషయాల్లో మంచి జరుగుతుంది, వ్యాపారాల్లో కూడా ముందంజ ఉంటారు. రాహుకేతువుల ఫలితాలు కూడా వీరికి మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. కొంత జీవిత భాగస్వామి విషయాల్లో జాగ్రత్త అవసరం.